మెల్లకన్ను ఉన్నప్పుడు ఏ ఏజ్‌లో డయాగ్నోస్ చేస్తే మనకి ఫుల్ ఆప్టిమమ్ రిజల్ట్స్ పొందొచ్చంటే, జనరల్లీ పిల్లల నుంచి మనం స్టార్ట్ చేస్తే, మూడో ఏట నుంచి కూడా మెల్లకన్ను ఉన్నవాళ్ళుంటారు. సో, ఎంత చిన్న వయసులో మనం అది కరెక్షన్ చేసుకుంటే, మనకి అంత బెనిఫిట్ పొందొచ్చు. ఆ కన్ను నార్మల్ పొజిషన్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. దాంతో పాటు చూపు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మెల్ల ఎందుకు మొదలైందనేది తెలుసుకోవాలి. మెల్లకన్ను ఎందుకు మొదలైందని తెలుసుకుంటే, దానికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే, ఆ మెల్లకన్ను అనేది స్ట్రెయిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంట్లో 3, 4 రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్యాచింగ్ అంటారు. అంటే నార్మల్ కన్నుని కొద్ది గంటలు ఒక రోజులో మూసేస్తారు. సో దట్ ఎఫెక్టెడ్ కన్ను నుంచి ఆ పేషెంట్ చూడ్డానికి ప్రయత్నించడం. రెండోది కళ్ళజోడు. అంటే ఆ 2 కళ్ళ మధ్యలో ఒక కంట్లో హై పవర్ ఉన్నా గూడా ఆ కన్ను మెల్ల కన్నులో ఎళ్తుంది. సో, స్పెక్టాకిల్ కరెక్షన్ అంటే ఆ పర్సన్‌కి కళ్ళజోడు ఇచ్చినప్పుడు ఆ కన్ను స్ట్రెయిట్ అవుతుంది. బికాజ్ కరెక్ట్‌గా లైట్ రేస్ లోపలికెళ్ళి కన్ను స్ట్రెయిట్ అయ్యే ఛాన్స్ ఉంది. మూడోది కళ్ళజోడు ప్లస్ ప్యాచింగ్. అదేంటంటే కంటి పవర్ ఉన్నా గూడా ఫుల్‌గా ఆప్టిమమ్‌గా లేదా పర్ఫెక్ట్‌గా విజన్ రాదు. సో, అప్పుడు గూడా మనం ఆ పర్సన్‌కి ఒక కన్ను నార్మల్ కన్ను మూసేసి ఆ పక్క కన్నుతో చూడ్డానికి ప్రయత్నించమని చెప్పాలి. అది కొన్ని గంటలు ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు నార్మల్ కన్ను అంటే కొంతమందికి 2 కళ్ళు వీక్ ఉంటాయి. వీకెస్ట్ కన్నుని ఓపెన్ చేసి అదర్ ఐ ముయ్యొచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అంటే హాస్పిటల్‌కొచ్చి కొన్ని షీట్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్‌వేర్ ఒస్తోంది. ఆ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకొని లేదా హాస్పిటల్‌కొచ్చి ఈ ఎక్సర్‌సైజెస్ డాక్టర్ గారి ముందర చేయాలి. నార్మల్ కన్నుని ప్యాచ్ చేసుకుంటూ. అలా కొద్ది కాలం చేసినప్పుడు ఆ మెల్లనేది తగ్గుతుంది. కొన్ని రోజుల తర్వాత సపోజ్ మెల్లగా తగ్గినా గూడా చిన్నగా అప్పుడప్పుడు నోటీస్ చేస్తారు కొంతమంది. దాన్ని ఒక 18, 19 ఇయర్స్ వచ్చాక సర్జరీ ద్వారా ఆ రెసిడ్యుయల్ మెల్లని లేదా మిగిలిన మెల్ల డిగ్రీస్‌ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు పూర్తిగా మెల్లకన్ను అనేది తగ్గే ఛాన్స్ ఉంది. బట్ థెరపీ అనేది ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ మనం పొందొచ్చు. సో, కంట్లో మాయిశ్చర్ లేదా నీరు లేదా గుజ్జు వాటెవర్ ఆ పదాన్ని తీసుకుంటే, కన్ను డ్రై అయినప్పుడు మనకి స్టేజెస్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్ అని. ఇప్పుడు మైల్డ్, మోడరేట్ స్టేజెస్‌లో పెద్దగా పేషెంట్‌కి ప్రాబ్లమ్ అనేది కేవలం కంట్లో ఏదో ఇసుక పడినట్టు, లేదా గుచ్చుకున్నట్టు, లేదా కన్ను విజన్ కొంచెం క్లియర్ లేకపోయినట్టు ఇలా ఉంటుంది. బట్ సివియర్ స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం డేంజర్ కన్నుకి. ఆ సివియర్ స్టేజ్ ఉన్నప్పుడు నల్లగుడ్డు గూడా ఎఫెక్ట్ అయ్యి చూపు తక్కువయ్యి, నల్లగుడ్డు లైట్‌ని చూడలేకపోవడం, లేదా నల్లగుడ్డు మీద ఒక తెల్లగా ఏరియా ఫార్మ్ అవ్వడము జరుగుతది. సో, యాస్ ఫార్ యాస్ పాసిబుల్ డ్రై ఐస్ అనేది అంత సివియర్ స్టేజ్ ఎళ్ళకుండా మందులతో మనం కంట్రోల్ జేసుకోవాలి. అండ్ ఒకవేళ అంత సివియర్ స్టేజ్ వచ్చినా గూడా కొన్ని సర్జరీస్ మనకు హెల్ప్ చేస్తాయి. ఈ డ్రైనెస్‌ని తక్కువ జేయడం. ఆఫ్‌కోర్స్ సర్జరీ చేశాక గూడా మీరు కంట్లో డ్రాప్స్ వాడాల్సిందే. ఆ డ్రైనెస్ తక్కువ అవ్వాలంటే. బట్ సివియర్ డ్రై అయి ఉంటే చూపనేది తక్కువవుతుంది. మనిషి కన్ననేది తెరవలేకపోతాడు. మూడోది మనిషి కన్ను ఎర్రగా ఉండడము, నొప్పి పుట్టడము జరుగుతది. ఇంకా ఫైనల్ స్టేజ్ మనం అలా వదిలేస్తే ఆ నల్లగుడ్డనేది కరిగిపోయే అవకాశం ఉంది. దాంతో చూపు టోటలీ పోవడం గూడా జరగొచ్చు. మరి వెరీ సివియర్ కేసెస్‌లో మనం కన్నుని అలా వదిలేస్తే.